ఇక్కడ చూడండి అసలు బ్రిడ్జి మీద నుంచి ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి. అండ్ మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తుంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంది, ఇంకోటి ఏమో శ్రీశైలం డ్యామ్ చూడాలి. అండ్ దాని తర్వాత నేను 12 o'clock అట్లా దర్శనం బుక్ చేసుకున్నాను అనమాట. సో మనం 12 కల్లా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఎవరైనా శ్రీశైలం వచ్చే ముందు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు దర్శనానికి. టికెటా? 30 రూపీస్. బ్రో లోపల ఏం తినకూడదు, ఏం పడేయకూడదు. లోపల ఫుడ్ అలాంటివి ఏం తినకూడదు. 3 టికెట్లు ఎందుకు? పర్ హెడ్ 10, వెహికల్ 20. లోపల ఏం తినొద్దు, ఏం పడేయద్దు. ఓకే ఓకే, చూసుకొని వచ్చేయాలి వెంటనే 15 నిమిషాలు. ఓకే. పర్ హెడ్ 10 రూపీస్ ఎంట్రీ, వెహికల్కి 20 రూపీస్ అంట. Wow. Just super. Octopus view completed. Time 11:15 అవుతుంది. మనది 12 o'clockకి దర్శనం ఉంది. ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంకి వెళ్తుంది. మధ్యలో అక్కడ మనం బ్రేక్ తీసుకుపోయింటే కరెక్ట్ ఎస్టిమేటెడ్ టైం గూగుల్కి వెళ్ళిపోయే వాళ్ళం. బ్రేక్ తీసుకున్నాం కాబట్టి నాకు కొంచెం డిలే. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసింది శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం డ్యామ్ ఈ డ్యామ్ కృష్ణా రివర్ మీద కట్టారు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ఇన్ ఇండియా.
బ్రిడ్జ్లో కట్టారు. అయితే ఏమవుతుందో కూడా తెలీదు కానీ వెళ్ళిపోతారు. Isn't it beautiful? అసలు ఈ కొండలలో ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ముందు నుంచి చూస్తున్నాం. అంటే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది నుంచి ఎక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ లేదు. తెలంగాణ వచ్చేసా బ్రిడ్జ్ దగ్గరికి. ఇంకా ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ మనం హాఫ్ దాటంగానే తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయిపోతాం. ఈ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది అనుకుంటా. అండ్ హియర్ వి గో, మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయాం. బట్ అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంది, చూద్దాం ఆపుతారో లేదో. బైక్స్ ఆపట్లేదు, ఓన్లీ కార్స్ ఆపుతున్నారు ఇక్కడ. అండ్ మనం శ్రీశైలంకి వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్కి గణేష్ది టెంపుల్ ఉంది. అసలు వెహికల్స్ ఏమి ఉండవు అనుకున్నాను, రష్ అసలు ఉండదు అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తేనేమో వెహికల్స్ బాగానే ఉన్నాయి, రష్ కూడా ఉంది. చూడాలి దర్శనం ఎంతసేపట్లో అయిపోతుందో. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు మనం దర్శనం రూట్ వెతుక్కోవాలి. టెంపుల్ అయితే ముంగట కనబడుతుంది. దర్శనం లైట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి. అక్కడ సెక్యూరిటీగా అన్నారు కూడా ఒకసారి. Yes, started back to Hyderabad. ఇంకా లంచ్ బ్రేక్లో ఒక మసాలా దోశ మాత్రం ఒకటే తిన్నా. అది కూడా యావరేజ్గానే ఉంది, ఏం బాగాలేదు. టైం 3:70 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గూగుల్ ఎస్టిమేటెడ్ టైం ఏమో ఆల్మోస్ట్ 5 hours 50 minutes చూపిస్తుంది. చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం.
ఏంటి ఏదో డిఫరెంట్గా ఉంది. ఈ టవర్స్ మధ్యలో డిఫరెంట్గా ఉంది రూట్. బస్ తిరుగుతుపోయింది. ఇదిగోండి మళ్ళీ చెక్ పోస్ట్. ఇక్కడ మళ్ళీ 30 రూపీస్ ఇవ్వాలనుకుంటా. చెక్ పోస్ట్ అయిన తర్వాత లాగండి. ఎంత బ్రో? వెళ్ళిపోవచ్చు. ఆపారు, ఎందుకు ఆపారో తెలియదు కానీ మళ్ళీ బండి ఆపంగానే వెళ్ళిపోమన్నారు. గేర్ మొత్తం చూసి వెళ్ళిపోమన్నారు అనుకుంటా. అడ్వాంటేజ్ ఆఫ్ గేర్, మనకు ప్రొటెక్షనే కాకుండా పోలీస్ ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంటికి. ఇక్కడ నుంచి ఇంకొక 45 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ ఉంది. మనం కరెంట్గా ఎక్కడ ఉన్నామంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ మొత్తం. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మొత్తం నైట్ అయిపోయి ఫుల్ చీకటి అయిపోయింది కాబట్టి రిటర్న్లో వ్లాగ్ చేయడానికి కూడా ఏమంత లేకుండే. సో రిటర్న్ది కూడా ఏం ఎక్కువ వ్లాగ్ చేయలేదు. ఇక్కడే లైట్ ఉన్నప్పుడు కొంచెం చూస్తాం. లాస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాను. గూగుల్ అయితే ఇష్టం వచ్చినట్టు ఇక్కడ పడితే అక్కడ తిప్పుకుంటూ తీసుకొచ్చింది. ఇంకా గూగుల్ ఎస్టిమేటెడ్ టైంని ఆల్మోస్ట్ ఒక 1.5 hourతో బీట్ చేశాను. అదంతా 5 hours 50 minutes అనేది కదా, మనం ఆల్మోస్ట్ ఒక 4 hours 20 minutesలో వచ్చేసాం. 8:15 ఎంత అవుతుంది, ఒక 15 minutes అట్లా వెళ్ళిపోతాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా ఎక్సైటింగ్గా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయబోతున్నాం. గెట్ రెడీ.
టుడే. ఈ వ్లాగ్లో ఎంతవరకే, అండ్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.